బాస్మతి రైస్ అనేది కుక్కర్లో వండడానికి చాలామంది టెన్షన్ పడతారు. ఎందుకంటే మాడిపోతుందేమో, సరిగ్గా ఉడకదేమో, లేకపోతే వాటర్ ఉండిపోతుందేమో అన్న టెన్షన్ వస్తుంది. అవి ఏ డౌట్స్ లేకుండా చక్కగా ఇలా పలుకు పలుకుగా రావడానికి ఈరోజైతే బగారా రైస్ ఎలా చేయాలో కుక్కర్లో చెప్తానండి. స్కిప్ చేయకుండా వీడియో చేయండి. సింపుల్ వేలో అయిపోతుంది. మనకు టైం లేదన్నప్పుడు బాస్మతి రైస్తో బగారా రైస్ చేసుకుంటే ఈ కుక్కర్లో చాలా సింపుల్ వేలో అయిపోతుంది. అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ కుక్కర్లో నెయ్యి, అదేవిధంగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ కొంచెం ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే కుక్కర్లో చేసాం కాబట్టి మనకి తొందరగా మాడిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇలాగా దలసరగా ఉన్న కుక్కర్ని తీసుకొని దీంట్లోని ఆయిల్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, అదేవిధంగా షాజీరా కూడా వేసుకోవాలండి. బగారా రైస్ అంటేనే షాజీరా ఖచ్చితంగా ఉండాలి. షాజీరా లేకపోతే బగారా రైస్ చేయడమైనా మానేయాలి, కానీ ఖచ్చితంగా షాజీరా ఉండాలి. ఇప్పుడు ఇలా షాజీరా వేసుకున్న తర్వాత కొంచెంసేపు ఫ్రై చేసుకొని దీంట్లో ఇప్పుడు బిర్యానీ సామాన్లు మీ టేస్ట్కు, మీ ఘాటుకు తగ్గట్టు మీరు వేసుకోండి. నేనైతే దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, అదేవిధంగా దగ్గర పూలు, అరటి మొగ్గ, అనస పువ్వు ఇవన్నీ వేస్తున్నాను. యాలకు అన్నీని వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని దీనైతే ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు తిన్నప్పుడు మనకి నోటికి తగిలితే చాలా బాగుంటుందండి. ఇలా ఫ్రై చేసుకొని దీన్నైతే వేపుకోవాలి కొంచెంసేపు. నెక్స్ట్ ఇందులోకి పుదీనా, అదేవిధంగా కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము ఇదంతా అయిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు బాస్మతి రైస్ని అయితే ఒక అరగంట సేపు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి ఇదే గ్లాస్తో. ఇప్పుడు దీంతో గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి. గ్లాసు పావు అంటారు కానీ గ్లాసున్నర వేసుకుంటే సరిగ్గా ఉడుకుతుందండి. కొంచెం మాయిశ్చర్గా కూడా ఉంటుంది. తర్వాత చల్లరి కొలిది బాస్మతి రైస్ తెలుసు కదండి, గట్టిగా అయిపోతుంది. అందుకు నేనైతే గ్లాసున్నర వాటర్ చూసుకొని వేసుకొని తర్వాత దీంట్లో తగినంత ఉప్పు వేసుకొని తగినంత కొంచెం బిర్యానీ మసాలా కానీ, ఒకవేళ బిర్యానీ మసాలా లేకపోతే గరం మసాలా వేసుకొని, నేనైతే గరం మసాలా వేసుకొని దీనైతే బాగా మరిగించాను. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు నానబెట్టిన బాస్మతి రైస్ని కూడా వాటర్ ఫిల్టర్ వేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేయాలి ఒకసారి. ఈ టైంలోనే కొంచెం మీరు బియ్యం వేయకముందే సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగా వేసేసుకొని తర్వాత బియ్యం కూడా వేసిన తర్వాత కొంచెం ఇలాగ ఉడుకుతున్నప్పుడు మూత పెట్టేసి కుక్కరు ఒక 3 విజిల్స్ మాత్రమే రానివ్వండి. 3 విజిల్స్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది. మరి 4 అంటే మరి డ్రై అయిపోతుంది. 2 అంటే కొంచెం వాటర్ ఉండిపోతుంది. ఇలా చేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత చూసారా ఎంత పలుగ్గా వచ్చిందో. మీకు మాడిపోయిందేమో కింద అనేసి కొంచెం డౌట్ వస్తుంది. కింద కూడా చూపిస్తున్నాను చూడండి, అస్సలు అడగట్లేదు, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇలాగ ట్రై చేయండి. నేనైతే చికెన్ కర్రీ పక్కనే చిల్గా ఉండే రైతా, ఆనియన్, నిమ్మకాయతో దీనైతే సర్వ్ చేసుకున్నాను. చాలా బాగుంది కదండి బగారా రైస్ తెలంగాణ స్టైల్లో. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.